చూసా లాక్ అయిపోయింది. ఇప్పుడు మన హాయ్, నేను మార్షల్ ఆర్ట్స్ కోచ్ యోగానంద్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. 5 monthsలో 1000 members సబ్స్క్రైబ్ చేశారు. చాలా సంతోషం. అది తక్కువ టైంలోనే అయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టిన కంటెంట్ చాలా మంచిది. మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు కదా. ఈ కంటెంట్ మీకోసం పెట్టడం. నెక్స్ట్ ఫిట్నెస్, అది కూడా అందరికీ అవసరమే. ప్రతి మనిషికి మనకి ఫిట్నెస్ అవసరమే, ఇటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా అవసరమే. సో దీనికోసం చెప్పి నేను మంచి కంటెంట్ పెట్టాను. అందరూ ఆదరించారు. మీ అందరికీ థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్స్ చాలా మంచివాళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే నా సబ్స్క్రైబ్ కౌంట్ కూడా పెరిగింది. ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఎలా అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనోళ్ళు నా వీడియోలోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. సూపర్, థ్యాంక్ యూ అండి. 1000 ఓకే, 1000 కౌంట్ చూసారు కదా. 1000 అంతా కూడా మీ వల్లే జరిగింది. అదంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోస్ చేయడం కానీ డే 1 నుంచి మా విజయ్ తోడుగా ఉన్నాడు. నాకు మాస్టర్ ఏమన్నాగా నేను ఎదురుగా చేద్దామని చెప్పి అంటే స్టార్టింగ్ కెమెరా పుచ్చుకొని కేబీఆర్ పార్క్లోకి వెళ్ళి మేము షూట్ చేసుకునేవాళ్ళు. అలాగే ఇంటి దగ్గర ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూట్కి వచ్చి నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు విజయ్ మాత్రం. అసలు మీ అందరి తరఫున మా విజయ్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామా? విజయ్ కమ్. ఓకే విజయ్, చూసారు తెలుసు కదా, నాకు మా వాడు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. అలాగే ఈరోజు ఇంకో మంచి వీడియో చేద్దాం మనం. విజయ్, ఈరోజు ఆడపిల్లకు మీకు ఒక చూడండి. సపోజ్ విజయ్ నా నెక్ పట్టుకో. గర్ల్స్ అండ్ బాయ్స్ చూడండి. విజయ్ ఇప్పుడు పట్టుకున్నాడు కదా, నెక్ పట్టుకున్నాడు కదా. ఇలాగా మిమ్మల్ని ఎవరైనా పట్టుకుంటే మీరైతే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ చేస్తున్నాను. ఇది లాస్ట్లో, వీడియో లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. అప్పటి వరకు నేను చెప్పను. చూడండి, ఓకేనా? మీకు ఇంటిస్తాను. చూడండి, నా 2 చేతులు ఖాళీగా ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఓకే, నా 2 legs ఖాళీగా ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. తను ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మీరైతే ఏం చేస్తారు? థింక్ చేయండి. మీకోసం నేను ఇంటి కూడా ఇచ్చాను. ఓకే, రెడీ విజయ్? దీన్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను ఎలా చేయాలో. ఇలా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనకి సెకండ్స్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం థింక్ చేయాల్సి ఉంటుంది. ఆ థింకింగ్ పవర్ రావడం కోసం, ఆ ఎబిలిటీ మీకు రావడం కోసం నేను ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ చేస్తాను. రెడీ విజయ్? మొన్న మీకు ఏం చెప్పాను నేను? చాంజిల్ బిస్ట్. ఓకే, చెప్పాను కదా చాంజిల్ బిస్ట్. చాంజిల్ బిస్ట్ ఎలా చేయాలో చెప్పాను. పంచ్, ఓకే, పంచ్ ఎలా చేయాలో చెప్పాను. ఓకే, బ్లాక్స్ ఎలాగో వచ్చు మీకు. ఓకే, బ్లాక్స్ వచ్చు. ఓకే ఓకే ఈ సైడ్ ఇవన్నీ కూడా ఎలా డిఫైన్ చేయాలో వచ్చాను. ఇవే మెయిన్ బ్లాక్స్. మనకి ఇంకా అంతమించి ఎక్కువ ఉండవు. మీకు చాలు. కొత్తగా అంటే మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా ఎలా చేయాలనేది. ఇప్పుడు రాని వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. మీకోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను కదా. ఫస్ట్ డే 1 క్లాస్లో మీకు పంచ్ ఎలా చేయాలని నేర్పించాను. ఓకే, నెక్స్ట్ డే 2 క్లాస్లో వచ్చి చాంజిల్ ఫిస్ట్ ఎలా చేయాలని నేర్పించాను. ఈరోజు వేరేదో ఒక మంచి మూమెంట్ నేర్పిస్తున్నా. చూడండి, ఉన్నా కదా, పంచ్, చాంజిల్ ఫిస్ట్. ఓకేనా? సపోజ్ లెఫ్ట్ హ్యాండ్తో బ్లాక్ చేసి రైట్ హ్యాండ్తో చేయడం ఒకటి, ఇదొకటి. అలా కాకుండా ఒకే హ్యాండ్తో బ్లాక్ చేసి ఒకే హ్యాండ్తో పంచ్ చేయడం ఇదొకటి. 2 పద్ధతులు ఉంటాయి. విజయ్ పంచే, ఓకే విజయ్ పంచే. ఇది ఎప్పుడు చేస్తాం విజయ్? ఇది చేయాలంటే జస్ట్ సీనియారిటీ రావాలి. సీనియారిటీ వస్తే తప్ప మనం చేయలేం. సో ప్రస్తుతం మీరు జూనియర్స్ కదా విజయ్. పంచ్ 1 హ్యాండ్తో బ్లాక్ చేసుకోండి, 1 హ్యాండ్తో చాంజిల్ ఫిస్ట్ చేయండి. రెడీ?
కమాన్. చూడండి మళ్ళీ విజయ్ కమాన్. ఓకే, ఈరోజు మీకు ఇంకొకటి నేర్పుతున్నా కదా కొత్తగా. రెడీ విజయ్ కమాన్. ఇది కత్తితో నగ్గినట్టే ఉంటుంది పరిస్థితి, నెక్ అసలు అలా ఇరిగిపోతా ఉంటుంది, అలా ఉంటుంది. కమాన్ విజయ్. ఓకే చూడండి, జస్ట్ నేను చేస్తాను, జస్ట్ పుష్ అంతే, పుష్ చేస్తే అట్ ఎ టైం. ఓకే, బ్లాక్ బ్లాక్ అండ్ అటాక్ అట్ ఎ టైం, రెండు అట్ ఎ టైం రావాలి. 1 మళ్ళీ 2, ఈ గ్యాప్ అనకూడదు, రెండు ఒకేసారి. ఒకేసారి మనం చేసేది అక్కడ అటాక్ చేస్తాం. ఓకే, మనం అక్కడ ఎంజాయ్ చేయట్లేదు, సో అంత సీరియస్గా ఉండాలి. ఓకే విజయ్ నువ్వు నుంచో. ఇప్పుడు నేను మీకు దీన్ని స్లాష్ అంటారు. స్లాష్ అంటే చూడండి, ఫ్రీ హ్యాండ్ పొజిషన్, రైట్ హ్యాండ్ని ఆపోజిట్ సైడ్ తీసుకోండి. ఈ హ్యాండ్ వచ్చి చూడండి ఉంది కదా, ఈ థమ్ని ఇలా హోల్డ్ చేయండి గట్టిగా చేసి స్టిఫ్గా ఉంచండి. ఓకే, స్టిఫ్గా ఉంచి నెక్ ఆపోజిట్ సైడ్ నెక్ మీద పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే అర్థమైంది కదా. సేమ్ హ్యాండ్ చేంజ్, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ సైడ్, ఇది కూడా అంతే. 1 2 3 5 6 7 8 9 10. ఓకే, స్లాష్ చూసారు కదా లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు 1 రైట్ 1 లెఫ్ట్, 1 రైట్ 1 లెఫ్ట్, 1 రైట్ 5. ఓకే, ఇప్పుడు దీంతో మనం ఎలా అటాక్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి. విజయ్ పంచ్ చూసారా, నెక్ కింద తీసుకొని అటాక్. ఓకే, దీని ఇప్పుడు మనం ఓకే విజయ్ ఒక్కసారి విజయ్ కిడ్ బ్యాక్ వెళ్ళాము విజయ్. చూడండి ఇప్పుడు ఇదే అటాక్. ఓకేనా, చూసారు కదా ఈ అటాక్. ఓకే, దీని నెక్ మీద షాట్, మన షాట్ ఎప్పుడు చేసేది. ఓకే, అదే మన హ్యూమన్ పర్సనల్ ఎవరిని చేసినా కానీ డిఫెన్స్ మన అటాక్ అలాగే చేయాలి. ఓకేనా, ఈవెన్ డిఫెన్స్ చేసే కానీ డిఫెన్స్ అటాక్ కానీ మనం అదే విధంగా చేయాల్సి ఉంటుంది. రెడీ కమాన్ విజయ్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు చేసిన స్లాష్కి మనం ఇంకొక మూమెంట్ యాడ్ చేస్తాం, 2 మూమెంట్స్ యాడ్ చేస్తాం. ఎలా అంటే 1 స్లాష్ అండ్ చాంజర్ ఫిస్ట్. 1 స్లాష్ కూడా కదండి చాంజ్. ఇప్పుడు చూడండి అది ఎలా యాడ్ చేయాలని విజయ్ కమాన్ చూడండి. ఓకే, నెక్స్ట్ అట్ అ టైం. ఓకే, స్లాష్ అండ్ చాంజర్ ఫిస్ట్. అగైన్ విజయ్ నెక్ కొట్టాం, సెకండ్ వన్ స్లాష్ కొట్టాం, చాంజర్ ఫిస్ట్ కొట్టాం, నెక్ కొట్టాం. ఓకే, ఇది స్లాష్. ఎక్కడ సెకండ్ వన్ వచ్చి చాంజర్ ఫిస్ట్. ఓకేనా, 2 మూమెంట్స్. ఒక పర్సన్ని మనం సపోజ్ అటాక్ చేసేయడం వాడితో మనం ప్రమాదంగా ఉందంటే సింపుల్గా ఒకటి వదిలేయద్దు. ఓకే, చూసాక స్లాష్ చేసాం, ఈరోజు మనం నైఫ్ హ్యాండ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి స్లాష్ చాంజర్ ఫిస్ట్ 1 2 అక్కడే 1 2. ఇది స్లాష్ నెక్ వస్తుంది, చాంజర్ ఫిస్ట్ వచ్చి మౌత్ ఇక్కడ కొడతాం. ఓకే, ఇందాక మనం చేసి చూపించాం కదా, ఇంకొకసారి చూడండి. 1 2 3. 1 is block, second is slash. ఓకే, థర్డ్ is చాంజర్ ఫిస్ట్. ఓకేనా, చాంజర్ ఫిస్ట్, దీన్ని చాంజర్ ఫిస్ట్ అంటారు. దీన్ని ఎక్కడే కొట్టాలి, ఇక్కడ కూడా కొట్టవచ్చు, ఎక్కడ కొట్టవచ్చు. ఈరోజు మనం 3 నేర్చుకున్నాం, మొత్తం పంచ్ నేర్చుకున్నాం. ఓకే, చాంజర్ ఫిస్ట్ నేర్చుకున్నాం, స్లాష్ నేర్చుకున్నాం. 3 మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్కి మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే దాని నెక్స్ట్ అడ్వాన్స్ ప్రాక్టీస్ మళ్ళీ చేద్దాం. ఓకేనా, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ అయితే సబ్జెక్ట్ ఇది మీకు ఎక్కడ దొరకదు, మీరు అందుకు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకో టెక్నిక్ చెప్పి చూపిస్తాను చూడండి. ఎవరన్నా సపోజ్ మిమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకున్నారు అనుకోండి, పైకి అమ్మాజీ. ఓకే, ఎవరన్నా ఇలా పట్టుకున్నారు. ఓకేనా, కొంచెం వెనకెళ్దాం అజీ రేజీ అలాగే. ఓకే, ఎవరన్నా మిమ్మల్ని ఇలా పట్టుకున్నారు. ఓకే, హ్యాండ్స్ బయటకు ఉన్నాయి.
మనకి పైనుంచి పట్టుకోవాలని లేదు, ఇక్కడి నుంచి పట్టుకోవాలని లేదు, ఎలా అయినా పట్టుకుంటారు. ఒకవేళ ఇలాగ పట్టుకుంటే అప్పుడు మీరైతే ఏం చేస్తారు, థింక్ చేయండి ఒకసారి. వీడియో పాజ్లో పెట్టి థింక్ చేయండి. మీరైతే ఏం చేస్తారు? ఇక్కడ కూడా మనకి ఎన్ని వెపన్స్ ఉన్నాయి? హ్యాండ్స్ ఉన్నాయి, నెక్ ఉంది, లెగ్స్ ఉన్నాయి. ఓకే, 5 వెపన్స్. ఓకే, ఇంకా 6th వెపన్ కూడా ఉంది. ఇవన్నీ మీరు వాడచ్చు. చేతులు వెపన్ లేకుండా మీ బాడీ మీకు ఆయుధం అని ఎందుకన్నా తెలుసా? ఇన్ని ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు వాడండి. చెప్తాను, పాజ్లో పెట్టి ఒకసారి ట్రై చేయండి. చేస్తున్నారు కదా? చేశారా? ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఎల్బో. ఓకేనా? ఎందుకంటే చేతులు ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ మనకి. ఎల్బో. సెకండ్ వన్ చూసారా ఎక్కడ పంచ్? నేను కూడా చూడట్లేదు కదా, పంచ్. ఓకేనా? థర్డ్ వన్ ఇదిగోండి, ఐస్. ఐస్ దగ్గర పట్టుకున్నాం కదా, నేను చూడలేదు కదా, ఐస్ పట్టుకుని నొక్కండి. ఓకే, ఫోర్త్ వన్ ఇదిగో ఈ పర్సన్ నెక్ చూడండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు వెనక విజయ పరిస్థితి ఏంటి చూడండి. ఓకేనా? ఇక్కడ నొక్కుదామంటే ఇక్కడ నన్ను ఏం చేయలేడు. ఇక్కడ గట్టిగా నొక్కేద్దామని చెప్పి అనుకున్నా, ఇక్కడ నొక్కుదా ఉంటాను, ఆపరేషన్ ఇక్కడ చేస్తూ ఉంటాను. రెడీనా? అది ఈ హ్యాండ్తో కూడా అంతే. సేమ్ ఎల్బో కానీ, పంచ్ కానీ, లేకపోతే డబుల్ పాంచ్ కానీ, లేకపోతే హెడ్ చూడండి విజయ్ ఎలా ఉండు, లేకపోతే చూడండి హెడ్తో కొడతాం. ఓకే, మూతి ముక్కు ఏకం అయిపోద్ది. ఓకేనా? 2 హ్యాండ్స్ కొట్టచ్చు, ఎల్బో కొట్టచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు మన లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్తో నీ వెనక కూడా చూడలేదు. చూసారా? ఈ కాలు కూడా సేమ్. ఓకే, నెక్స్ట్. ఓకే, దీన్ని ఇక్కడ కొడతాం. నెక్స్ట్ చూడండి, ముందుకని జస్ట్ హిప్ నడుంతో పట్నం కొడతాం. ఓకే, థర్డ్ వన్. ఓకే, హ్యాండ్స్తో ఎక్కడ? ఓకే, చూసారు కదా, ఇన్ని రకాలుగా కొట్టచ్చు. ఇందులో మీకు ఏదైనా ఐడియా వచ్చిందా? ఓకే, చూసారు కదా. ఓకే విజయ్, ఎస్, ఇది మీరు ఏ ఒక్క ఐడియా వచ్చినా ఇప్పుడు నేను చేసిన వాటిల్లో ఎల్బో చేశాను, పంచ్ డబుల్ పంచ్ చేశాను, సింగిల్ పంచ్ చేశాను. ఓకేనా? హిప్తో కొట్టాను, లెగ్తో కిక్ చేశాను. ఓకేనా? నెక్తో కొట్టాను. ఓకే, 2 హ్యాండ్స్ బ్యాక్ పెట్టి కొట్టాను, కరెక్ట్గా సెంటర్లో. ఇన్ని రకాలు చేశాను. ఇందులో మీకు ఏ ఒక్క ఐడియా వచ్చినా కానీ యువర్ సక్సెస్. ఎందుకంటే మీ థింకింగ్ పవర్ చాలా బాగుంది, మీరు చాలా బాగా థింక్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఆ థింకింగ్ కావాలి మీకు. ఏదో ఒకటి ఆలోచించండి. ఇదంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళని కాదు, మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేసేసుకుంటారు, నో ప్రాబ్లం. వాళ్ళ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు ఎలా చేయాలనేది ఇది మనం చెప్పి సబ్జెక్ట్. మీకు మార్షల్ ఆర్ట్స్ రాదు కదా, ఈ విధంగా మరి ఏదైనా చేసుకోవచ్చు. ఇలాగనే కాదు, ఎలాగైనా విడిపించుకోండి, గించుకోండి. పట్టుకున్నప్పుడు అలా వదిలే ఉండొద్దు, గించుకోండి, చెప్పండి, అది తిరగండి. ఓకే, మనిషిని ఇబ్బంది పెట్టండి అంతే. ఆ టైంలో ఒక్క క్షణం కూడా మీరు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? అంత అలా చేసినప్పుడే మీరు బయటపడగలుగుతారు. ఓకే, రెడీ? ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఎవరితోన్నా సింపుల్గా. ఇప్పుడు నేను విజయ్ ఎలా కొట్టాను, సింపుల్గా కొట్టి చూపించాను. గట్టి కొట్టలే కదా, ఎల్బోతో కొట్టాను, సింపుల్గా చేసి చూపించాను. అలాగే మీ ఫాదర్తో కానీ, మీ బ్రదర్తో కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ జస్ట్ ట్రై చేయండి, హోల్డ్ చేయమని చెప్పండి. ఓ ఇలా చేయొచ్చా అని చెప్పి చెప్పండి, మీకు చాలా ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇందా మీకు స్టార్టింగ్లో క్వశ్చన్ చేశాను కదా, మీరైతే ఏం చేస్తారని. ఇప్పుడు దాన్ని రివీల్ చేద్దాం. మీరు ఆలోచించే ఉంటే నీ పాటికి ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది, వచ్చింది కదా. చూడండి ఇప్పుడు ఒకసారి నేను రివీల్ చేస్తాను. చూడండి, ఇది పట్టుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు అనుకోండి. ఓకే, చూడండి మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు అయితే కనుక అస్సలు దీని గురించి వరే లేదు. చక్కగా హోల్డ్ చేస్తాం, సెకండ్ వన్ హ్యాండ్తో బ్లాక్ చేస్తాం, దీన్ని ఇక్కడ తిప్పుపడేస్తాం అంతే. ఓకేనా? దీన్ని ఇక్కడి నుంచి నీ కిక్ చేస్తాం, ఇంక నేనే చేస్తాం. అది వదిలేండి. మీరైతే కనుక ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, అది కంగారు పడొద్దు, అలా టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ ప్రెస్ అయిపోతుంటుంది. చూడండి, ఓకేనా? లాక్ అయిపోయింది కదా, ఇక తీసుకోలేడు ఇక అంతే. దీన్ని ఇలా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ పట్టుకుని తిప్పు పడేయచ్చు. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, చూసా, లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఓకేనా? డన్. వన్స్ అగైన్ చూడండి. ఎస్, తను ఇప్పుడు ఏం చేయడం చూడండి. విజయ్ ఇక్కడ కంప్లీట్గా లాక్ అయిపోయాడు. ఈ చెయ్యి మనం ఇరిగిపోతా ఉంటుంది, ఈజీగా ఇరిగిపోద్ది. ఓకే, చూడండి ఇలా అన్నారు కదా, అదిగోండి. అమ్మయ్యా, అద్భుతమైన టెక్నిక్. ఇంకొకటి ఇంకా చేయండి, చూడండి. ఓకేనా? కాలు ఉంది, ఎక్కడ ఉంది? సెంటర్ కొట్టండి, కిక్ చేయండి.
కాళ్ళు 2 కాళ్ళు ఉన్నాయి కదా, కిక్ అంతే టప్ అని వదులుతాడు. వాళ్ళకి ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్నాయి 2 కాళ్ళు అంతే అంతే వాళ్ళకి ఏం చేయాలి, ఓకేనా ఉంది కదా. చూడండి దీనికి పెద్ద సమస్య ఎందుకు, తన చెయ్యి మన చెయ్యి తన ఇక్కడ అంతుంది కదా. చూడండి 1 మినిట్ విజయ్, ఇలా రా విజయ్, చూడండి మళ్ళీ పట్టుకో విజయ్, చూడండి ఉంది కదా, ఇక్కడ కొడితే ఇంకేం ఉండదు కదా, టాప్ హై. ఓకే వదలవలసిందే, సచ్చినట్టు వదలవలసిందే, ఎవరైనా సరే వదలవలసిందే. అలాగే దా విజయ్, ఓకేనా. ఈ హ్యాండ్ మీకు అందకపోవచ్చు, ఓకే అందదు అనుకోండి, పట్టుకు తిప్పాడే, ఓకేనా మోకాలి. ఓకే ఇన్ని ఉన్నాయి కదా మన చేసినవి, ఓకే ఈజీగా ఉంది కదా. మీరు ఆ టైంలో ఏదో ఒకటి చేయండి. ఇవి చూడటం వల్ల ఏంటంటే, మీరు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే ఆ సిచ్యువేషన్లో మీకు కాస్త ఒక ఐడియా రావచ్చు, అది మీకు హెల్ప్ అవుద్ది. చిన్న ఐడియా కూడా ఆ టైంలో మీకు చాలా పెద్ద హెల్ప్ అవుద్ది. అందుకనే మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. కంపల్సరీ డైలీ సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్లో మీరు చాలా బాడీ ఫ్రీ అయిపోతారు, మెంటల్గా ఫ్రీ అయిపోతారు, అదొక యాక్టివిటీ అయిపోతుంది, మీరు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ వీడియోస్ మీరు బాగా చేస్తారు, బాగా చూస్తారు, బాగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్థమైంది కదా. ఇంకా చాలా మంచి వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. నేను ఎలా టీచ్ చేయాలో మీకు నేను అలా టీచ్ చేస్తాను, మీకు మంచి టీచ్ చేస్తాను. మీరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ కజిన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, మనకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు నాకు ఇచ్చే బూస్టింగ్ వల్ల జస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకుని వెళ్ళిపోండి. హ్యాపీగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇప్పుడు మనం చేసిన వీడియోస్ ఎంత వాల్యుబుల్ వీడియో చేసాం. అందుకని మా సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు, అంతా లైక్స్ బాగా చేస్తున్నారు, కామెంట్లు కూడా వాళ్ళ డౌట్స్ ఉన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. నేను వాళ్ళకి అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ డౌట్ సరే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీరు రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళే ముందే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసుకుని వీడియోలోకి వెళ్ళండి. అంత వాల్యుబుల్ వీడియోస్ మనం చేసే ఈ మార్షల్ ఆర్ట్స్ వీడియో అన్ని కూడా అంత వాల్యుబుల్ వీడియోస్ మీకోసం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పి మంచి సపోర్ట్ ఇస్తాను. మీరు నాకు లైక్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ నాకు బూస్టింగ్ ఇవ్వండి. నేను మంచి సబ్జెక్ట్ చేద్దాం, మనం చేద్దాం. మీరు చేయడం కదా, నేను మీతో చేపిస్తాను. మీరు చేదురుగానే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మీరు ఒక రెగ్యులర్గా ఒక 1 వీక్ మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేసి చూడండి. 1 వీక్ జస్ట్ ట్రయల్ చేసి చూడండి. 1 వీక్ తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మీరు ఎంత అడిక్ట్ అవుతారో, ఎంత ఇష్టపడిపోతారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి కదా అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి కూడా మార్షల్ ఆర్ట్స్ అంత ఇంపార్టెంట్. రావాలి, వచ్చి తీరాలి. ఏం జరుగుతున్నా సరే మనం కాపాడుకోవాలి, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి, మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, మనం నమ్మిన వాళ్ళని మనం కాపాడుకోవాలంటే మీకు మినిమం మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి. ఓకే గుండె ధైర్యం ఉంది అంటే అది సూపర్, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. గుండె ధైర్యం లేదు, నాకు భయంగా ఉంటుంది అని చెప్పి అన్నా సరే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. దగ్గరలో ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి. మార్షల్ ఆర్ట్స్ మీకు ఎక్కడికి అందరికీ అవైలబుల్గా లేకపోతే కనుక నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడిప్పుడే బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. చాలా ఎక్కువ మంది కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అన్ని చోట్ల మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలని లేదు కదా, ఉన్న వాళ్ళు మాత్రం నేర్చుకోండి, లేని వాళ్ళు మాత్రం నా నా వీడియోస్ ఫాలో అవ్వండి. మంచి సబ్జెక్ట్ చేద్దాం. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే జై హింద్.